ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అనే ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న ప్రార్థన చేసుకుందాం. మన వాక్యంలోనికి వెళ్ళి ముందుగా మహాగణుడా, పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరే బలపరచండి అయ్యా. నీ వాక్యంతో మమ్మల్ని పోషించండి అయ్యా. నీవే కృప చూపమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొనిచున్నామా యెహోవా తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినట్లయితే, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలెనని. ఈ యొక్క వాక్యము మనకు ఒక మూలపాఠముగా ఈరోజు తీసుకోవడం జరిగింది. ఎందుకు అంటే, ఈ లోకాధికారి అయినటువంటి సాతానుడు ఎలాగున్నాడంటే, ఏర్పరచబడిన వారిని, క్రైస్తవులను, ఎంతో కాలం నుంచి దైవభక్తిలో ఉంటున్నటువంటి వారిని కూడా, వాక్యము తెలిసిన వారిని, సంఘాలలో ఉంటున్న పెద్దలను, సంఘ పరిచర్య చేస్తున్న వారిని ఎవరిని వాడు వదిలిపెట్టట్లేదు. ప్రతి ఒక్కరిని కూడా అటాక్ చేస్తూ ఉన్నాడు. ఏంటి అంటే, ఎలా అంటారా అటాక్ చేసేది? వారి విశ్వాసం స్ట్రాంగ్ అయినప్పటికీ కూడా, కానీ వారిలో చిన్న బీజాన్ని ఎక్కడో ఎవరి ద్వారానో నాటుతున్నాడు. ఎవరో వచ్చి చెప్తారు, దాని ద్వారా మన విశ్వాసం ఏమైపోతుందంటే సైడ్ ట్రాక్ అయిపోతూ ఉంది. చాలా బాధాకరమైన విషయంలో మంచి రోజని, చెడ్డ రోజని, తిథి వార నక్షత్రాలని, ఎదురులని, వాస్తు అని, ఇలా రకరకాలమైన వ్యర్థమైన బీజాలని వాడు మనలో పెట్టేశాడు. ఎవరిని? అన్యుల్ని కాదండి, విశ్వాసులు. ఆ బీరువా అక్కడ ఉండకూడదు, ఆ మంచం ఇక్కడ ఉండకూడదు, ఇలా రకరకాల వాస్తు అని యొక్క సృష్టిలో జరుగుతున్నటువంటి లోకాధికారి వేసే ప్రతి పాఠానికి మనం ఏమైపోతున్నామండి? ముగ్ధులమైపోతున్నాం. ఓహో, ఇలా చేస్తే మంచి జరుగుతుందేమోనని ఏర్పరచబడిన వారే, దేవుని చేత పిలువబడిన వారే అలా అయిపోతున్నారు. ఎవరో ఏదో చెప్పారని దాని మీదే మనం వర్కౌట్ చేస్తూ దానినే మనం ఆచరిస్తూ ఉన్నాం. ఈరోజు దేవునిపై ఉన్న విశ్వాసాన్ని మనం ఏం చేస్తున్నామంటే తాకట్టు పెట్టేస్తున్నామండి. మన బాప్తీసం తీసుకున్నప్పుడు చెప్తాం, ఇంకా నీవు తప్ప నాకు వేరే ఆశ లేదు ప్రభువా, నీవే నా గొప్ప దేవుడు అని. ప్రభు అంటున్నాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడే ఉండుట అసాధ్యము. మనకి దేవుడి మీద అపారమైన విశ్వాసం ఉండాలి. మనుషుల జ్ఞానము ఆధారం చేసుకుంటారు మనం ప్రస్తుతం ఉంటున్న సమయంలో. ఎందుకు అంటే, వారికి మనకి కళ్ళారా కనబడుతున్నారు, కంటికి కనబడుతున్నారు, ఏదో ఒక విషయాన్ని చెప్తున్నారు. దాని మీద మన యొక్క మనసు కేంద్రీకరించి లోకంలో పడిపోతున్నాం. కంటికి కనబడని దేవుని మాటను మనం ఏం చేస్తున్నాం? ఆయన మాట జీవము గలది అయినప్పటికీ కూడా ఆజ్ఞను మనం ఏం చేస్తున్నాం? పక్కన పెట్టేస్తున్నాం. మనుషుల హృదయాన్ని మభ్యపెట్టే ప్రలోభాలకు మనం గురి అయిపోయి సాతాను ఉచ్చులో పడిపోతున్నాం. వాటిని పాటించడం ద్వారా మనకి ఏమీ కలగదు, లోకంలో ఏమీ మేలు జరగదు, ఏమీ నష్టము కూడా జరగదు. లోకంలో ఉన్న వాటిని పాటించడం వల్ల విశ్వాసాన్ని మనం వదులుకుంటున్నాం అంతే. దేవుని శక్తిని, దేవుని మాటను మనం ప్రక్కన పెట్టేస్తున్నాం. దేవుణ్ణి మనం అవమానపరిచేవారిగా అయిపోతున్నాం, విశ్వాసులుగా అంటూ చెప్పుకుంటూ. దేవునికి మనం ప్రయారిటీ ఇవ్వకుండా వ్యర్థమైన వాటికి మనం ప్రయారిటీ ఇస్తున్నాం. సత్యాన్ని పక్కన పెట్టేస్తున్నాం, అసత్యాన్ని మనం భుజం మీద వేసుకొని తిరుగుతున్నాం. ఏమైంది నీ విశ్వాసము? ఎక్కడుంది దేవుని వాక్యము నీలో? చర్చికి వెళ్తున్నావు, వస్తున్నావు, ఉపవాసాలు చేస్తున్నావు, దానివల్ల ప్రయోజనం ఇదేనా? ఇంతేనా ప్రయోజనము? లోకం చెప్పిందే వింటున్నావు కానీ దేవుని మాట నువ్వు వినట్లేదు. అదే మేలు జరుగుతుందని ఎలా అనుకుంటున్నావు? లోకంలో ఉన్నదే మేలు జరిగిపోయిందని ఎలా అంటున్నావు? నా యొక్క క్రియలు నువ్వు చూడట్లేదా అని ప్రభు ఎంతగానో మన కొరకు బాధపడుచున్నాడండి. సర్వ సృష్టిని ఆయన దేవుని యొక్క మాట ద్వారా సృష్టిని శాసించాడు. ఆయన సర్వ సృష్టి ఆయనకి నమస్కారం చేస్తుంటే ఆ సృష్టిని నువ్వు నమస్కరిస్తున్నావా? ఆ సృష్టిలో జరుగుతున్న వ్యక్తుల మాటలను నువ్వు వింటున్నావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సృష్టిలో ప్రతి చెట్టు పుట్ట సమస్తము అన్నీ కూడా, సూర్యచంద్ర నక్షత్రాలు, తిథి వారాలు, అన్నీ కూడా దేవుని మాటకు వణుకుపోతున్నాయి. కానీ జీవము లేని, శక్తి లేని అవే దేవుని మాటకు వణుకుతుంటే, దేవుడు ఆయన యొక్క స్వరూపంలో చేసుకుని ఆయన యొక్క ఆత్మనిచ్చి ఆయన జీవాన్నిచ్చిన నీవు నేను, ఆయన రక్షణ ఇచ్చిన నీవు నేను కూడా
మనం ఏం చేస్తున్నాం? సృష్టిని సృష్టిస్తూ సృష్టిలో ఉన్న వాటి మీద మనం ఆధారపడుతున్నాం, వాటినే నమ్ముకుంటున్నాం. దేవుడు ఎంత బాధపడుతున్నాడు? ప్రకృతి సంబంధమైన మనిషిగా ఉన్నావా? ఆత్మ సంబంధమైన మనిషిగా ఉన్నావా? నీకు నువ్వుగా చెక్ చేసుకున్న ప్రియ సహోదరి సహోదరుడా. మన విశ్వాసం ఎలా ఉండాలంటే ఆ హెబ్రీయులకు రాసిన పత్రిక 3:15 ఉంటుంది కదా, మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము వరకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలివారువై ఉన్నాం, పాలివారమై ఉందుము. కనుక మనకుంటున్న విశ్వాసాన్ని మనం గట్టిగా పట్టుకొని ఎవరు ఏది చెప్పినప్పుడు కూడా ఈ లోకంలో దేన్ని నమ్మొద్దు, లోకంలో ఉన్న వాటి మీద గురి కలగొద్దు, లోకంలో ఉన్న వాటి మీద ఏది చూడొద్దు. ఎవరో ఏదో చెప్పారు, అది మంచి రోజు, ఎలాగ వెళ్ళాలి, ఇది చెడ్డ రోజు అని. అన్నీ దేవుని దృష్టిలో సమస్తం అంతా కూడా మంచే. ఆయన ఆ మంగళవారాన్ని సృష్టించాడు, సృష్టిని శుక్రవారాన్ని చేశాడు, సోమవారం, ఇవన్నీ కూడా మాట ద్వారా అయినాయే కదా. ఆయన మాట ద్వారా అయినాయే కదా ఇవన్నీ కూడా. దేనికి నువ్వు కృంగిపోతున్నావు? దేనికి నువ్వు వాటినే ఎందుకు చూస్తున్నావు? లోకం మూలపాఠాలు అస్సలు పట్టించుకోవద్దు, వాటిని చూడొద్దు. క్రీస్తుకు దాసుడు కాలేవు. ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క విశ్వాసము ఎలా ఉంది? విశ్వాసం లేకుండా మనం క్రీస్తుకి దాసులము కాలేము, ఇష్టలము కాలేము. కనుక మనం యొక్క విశ్వాసము అంతం వరకు గట్టిగా పట్టుకుందాం. ఈ మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.